హలో గైస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో, ఈ ఒలింపియాడ్ సీరీస్‌లో మనం ఇప్పుడు చాలా టాపిక్స్ గురించి నేర్చుకున్నాం కదా! సో, ఈరోజు మనం ఈరోజు ఒక కొత్త వీడియోతో మనం రాబోతున్నాం. ఆ వీడియో ఏంటి అంటే, ఆ వీడియో దేని గురించి అంటే, మనకిష్టమైన టాపిక్ ట్రిగ్నోమెట్రీలో అదే మనకి అప్లికేషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ గురించి ఈరోజు మనం ఈ క్లాస్‌లో తెలుసుకోబోతున్నాం. అవునా? యెస్. సో, ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసే ముందు మీ గురించి నాకు తెలవాలి కదా! నా గురించి మీకు తెలవాలి కదా! సో, ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు మన గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? సో, మై నేమ్ ఈస్ Saran Kumar and I have done my master's from IIT Madras in the branch of chemical engineering. So, due to the interest that I have in mathematics, I chose mathematics as my profession and teacher by choice. ఓకేనా? యెస్. సో, ఇప్పుడు ఈరోజు క్లాస్‌లో మనం కంటెంట్స్ వచ్చేసి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇవి కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత మనం వీటిపైన కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి మనం ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. అవునా కాదా? ఇప్పుడు అసలు యాంగిల్ ఆఫ్ ద లైన్ సైట్ అంటే ఏంటి? ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ వెళ్ళే ముందు అసలు లైన్ సైట్ అంటే ఏంటి అనేది ఈరోజు ఈ క్లాస్‌లో నేర్చుకోబోతున్నాం. ఏ లైన్ సైట్ ఈజ్ అ లైన్ డ్రాన్ the eye of an observer to a point on the object where the person is viewing. అర్థమైంది కదా? ఇప్పుడు బి అనేది ఒక అబ్జర్వర్ అనుకోండి. ఇప్పుడు వీడికి ఉంటాడు కదా, ఒక మనిషి అనేటోడు ఇక్కడ ఉంటాడు కదా, ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. సి అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి. ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా కింద బెంచ్లో. సో, సపోజ్గా అనుకోండి స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎక్కడ కూర్చుంటారు? బెంచ్ మీద కూర్చుంటారు. టీచర్ అనేటోడు బోర్డు మీద నిలబడి ఉంటాడు కదా. సో, ఇప్పుడు మీరు నా ఐస్ని చూడాలి అంటే దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే పైన చూడాలి కాబట్టి దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటాం. ఇప్పుడు అదే మాస్టర్ టీచర్ అనేటోడు స్టూడెంట్స్ని చూడాలి అంటే కింద చూస్తారు కదా, దాన్ని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అనుకుంటాం కదా. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏం లేదు. ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. ఇప్పుడు మీరు నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్గా సాయి అనే అతను ఒక స్టూడెంట్ ఉన్నారు. ఆ స్టూడెంట్ 5th ఫ్లోర్లో వాళ్ళ ఇల్లు ఉందన్నమాట. ఇప్పుడు 5th ఫ్లోర్ నుంచి కింద తన ఫ్రెండ్ సాయి అని పిలుస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ పైన చూసి దాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని పిలుస్తాం. అదే సాయి కింద వాళ్ళ ఫ్రెండ్ని చూడడం అంటే దాన్ని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. దీన్ని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాం. అదే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కూడా మనం ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నాం కాబట్టి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటంటే నార్మల్గా కింద నుంచి పైన చూసేదాన్ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని అంటాం. మీరు డెఫినేషన్ కూడా అబ్జర్వ్ చేస్తే ఆ పాయింట్ అనేది మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని మనం ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఓకేనా? వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి మీకు ఒలింపియాడ్ ఎగ్జామ్స్లో చాలా వస్తాయి కాబట్టి సో ఈ టాపిక్ని మీరు థరోగా నేర్చుకోండి. ఓకేనా? ఎస్. ఇప్పుడు క్వశ్చన్ చూస్తే మనకి ఏ టవర్ స్టాండ్స్ వర్టికలీ ఆన్ ద గ్రౌండ్. ఒక టవర్ అంట గ్రౌండ్ పైన ఇలా ఉందన్నమాట. ఫ్రమ్ ఎ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ విచ్ ఇస్ 15 meters away from the foot of the tower, the angle of elevation of the top of the tower is found to be 60 degrees. Find the height of the tower. ఇప్పుడు ఏం లేదు ఈ క్వశ్చన్లో ఏమీ లేదనమాట. సపోజ్గా మనం బ్లాంక్ సైడ్ తీసుకుంటే ఇప్పుడు హైట్ అనేది మనం కనుక్కోమన్నాడు కదా వాడు. ఎస్, హైట్ అనేది మనం ఫైండ్ ద హైట్ ఆఫ్ ది టవర్ కదా, హైట్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు from a point on the ground to the top of the tower is nothing but 60 degrees అని వాడు ఇచ్చాడు. 60 degrees అనేది వాడు ఇచ్చాడు. ఈ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే నార్మల్గా ఈ మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 15 meters అంట. 15 meters అంటే ఈ డిస్టెన్స్ అనేది మనకి 15 meters అవుతుంది. సపోజ్గా ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకుంటే ఇప్పుడు మనం ఇలా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ కాబట్టి మనం వాటి యొక్క అప్లికేషన్స్ యూజ్ చేసి నార్మల్గా మనం ఈ క్వశ్చన్ని చేయాలన్నమాట. ఇప్పుడు tan 60 ఫార్ములా ఏంటి? ఇది ఒక హైట్ హెచ్ అనుకుంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడే కదా. ఆపోజిట్ సైడ్ బై అంటే బీసీ బై ఏబి. అవునా కదా? ఎస్.
ఇప్పుడు tan 60 ఎంత √3 కదా, √3. బీసీ మనం కనుక్కోవాలి కాబట్టి ఇది హెచ్ కదా, మనం ఆల్రెడీ దీన్ని హెచ్ అనుకున్నాం కాబట్టి హెచ్ బై వాట్ ఈస్ ఏబీ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 15. ఏబీ డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 15 meters. సో హెచ్ ఈక్వల్ టు 15√3 meters. ఆ టవర్ యొక్క హైట్ మనకి ఏమొచ్చిందంటే 15√3 meters అనేది మనకి వాల్యూ వచ్చింది అనమాట. సో వీ హ్యావ్ టు ఫైండ్ ద హైట్ అండ్ వీ హ్యావ్ ఫౌండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూసుకోండి. an observer 1.5 meters tall అంటే ఇప్పుడు మీ క్లాసెస్లో ఒక పొట్టుడు ఉంటాడు కదా, ఆ పొట్టుని మీరు చాయిస్ చేసుకోండి. వాడి యొక్క హైట్ 1.5 meters అని మనకి ఇచ్చాడు. ఈజ్ 15 meters అవే ఫ్రమ్ ద చిమ్నే. ఇప్పుడు దీని ఒక డయాగ్రామ్ మనం డ్రా చేద్దాం. ఇప్పుడు ఇది ఒక అబ్జర్వర్ కదా, వీడి యొక్క హైట్ మనకి 1.5 meters అని ఇచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడంటే నార్మల్గా ఇది మనకి 28.5 meters ఇచ్చాడు. అర్థమైంది కదా? ఎస్. సో ఇప్పుడు ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది చిమ్నై ఫ్రమ్ ఐస్ ఈజ్ 45 degrees. ఇప్పుడు వీడి యొక్క కళ్ళు ఇక్కడ ఉంటాయి కదా, వీడి కళ్ళ నుంచి ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది 45 degrees. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ యాంగిల్ ఇక్కడ ఎందుకు పెడుతున్నారు, ఇక్కడ ఎందుకు పెట్టొద్దు అని. వాడు ఆల్రెడీ చెప్పాడు కదా యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూద్దాం కదా. సో వీఆర్ కీపింగ్ ద యాంగిల్ 45 హియర్ అండ్ వీ హ్యావ్ టు ఫైండ్ ద హైట్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ది చిమ్నే. వీ హ్యావ్ టు ఫైండ్ ది హైట్ ఆఫ్ ది చిమ్నే. ఇప్పుడు ఇది 1.5 అన్నప్పుడు ఇది కూడా 1.5 అవుతుంది కదా, ఇది 28.8 అన్నప్పుడు ఇది కూడా 28.5 అవుతుంది కదా, అవునా కదా? సో వీ హ్యావ్ టు ఫైండ్ ద హైట్ హియర్. సో ఇప్పుడు ఎలా చేయొచ్చు దీన్ని? ఇప్పుడు tan 45 రాసుకుంటే tan 45 విచ్ ఈస్ నథింగ్ బట్ హెచ్ బై ఓన్లీ దీనికే రాయండి, దీనికి ఓకే, ఏ బి సి డి. ఇప్పుడు ట్రయాంగిల్ ఏడిఏబి రాసుకుంటే హెచ్ బై 28.5 అంటే హెచ్ ఈక్వల్ ఏమొచ్చింది 28.5 meters. అవునా కాదా? ఏ సార్ నో? మనకి హైట్, ఈ టోటల్ హైట్ ఇచ్చాడు వాడు, ఈ టోటల్ హైట్ మనకి కనుక్కోమని చెప్పాడు కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది హైట్ ఆఫ్ ది చిమ్నై అప్పుడు ఏమవుతుంది అంటే ఏఈ ప్లస్ డి విచ్ ఈస్ నథింగ్ బట్ 28.5 ప్లస్ 1.5 meters. ఈ డిస్టెన్స్ మనకు ఆల్రెడీ వచ్చేసింది కదా, ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి 28.5 అనేది మనకి వచ్చింది అనమాట. కానీ మనం ఏ హైట్ కనుక్కోవాలి, టోటల్ హైట్ కనుక్కోవాలి కాబట్టి 28.5 ప్లస్ ఈ డిస్టెన్స్ 1.5 విచ్ ఈస్ నథింగ్ బట్ ఎంత వస్తుంది మనకి 28.5 1.5 విచ్ ఈస్ నథింగ్ బట్ 30 meters. హైట్ టోటల్ హైట్ ఈక్వల్ టు 30 meters. అవునా కదా? ఎస్. మనం ఇంకో ప్రాబ్లం చేద్దాం దీని మీద, ఓకేనా? ఫ్రమ్ ఎ పాయింట్ ఆన్ ద బ్రిడ్జ్ అక్రాస్ ది river, angle of depression of the banks on the opposite sides of the river are 30 degrees and 45 degrees respectively. If the bridge is at the height of 3 meters from the banks, find the width of the river. ఇప్పుడు వాడు ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఇదొక రివర్ అంట, ఇదొకటి ఇదంట. నార్మల్గా దీనికి 3 meters ఇచ్చాడు, దీనికి 3 meters ఇచ్చాడు. ఇప్పుడు ఇది 30 అన్నాడు వాడు, ఇది 45 అన్నాడు, ఇది 45 అన్నాడు. ఇప్పుడు మనం ఇది టోటల్ డిస్టెన్స్ అనేది మనం కనుక్కోవాలి. దీనికి మనం ఇది ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం, ఓకేనా? సో ఇప్పుడు మనం tan 30 ఈ ట్రయాంగిల్కి అప్లై చేస్తే, ఈ ట్రయాంగిల్కి నార్మల్గా ఏమొస్తుంది tan 30 అనేది ఈక్వల్ టు 3 meters బై ఎక్స్. అవునా కాదు? 3 meters బై ఎక్స్. సో ఇప్పుడు tan 30 ఎంత 1/√3 కదా, 1/2 బై √3/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 1/√3. సో 3/x. సో ఎక్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 3√3. ఈ డిస్టెన్స్ ఎంత వచ్చింది మనకి 3√3 అనేది వచ్చింది. ఇప్పుడు కమింగ్ టు ది వై ఎలా కనుక్కుంటాం? tan 45 ఈక్వల్ టు ఈ డిస్టెన్స్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఇస్ నథింగ్ బట్ y. సో tan 45 ఎంత ఆబ్వియస్లీ 1 కదా. సో 1 ఈక్వల్ టు
3/8. సో y ఈక్వల్ టు 3. y ఈక్వల్ టు 3. సో మనకి ఇక్కడ నుంచి y వాల్యూ వచ్చింది, x వాల్యూ కూడా వచ్చింది అనమాట. సో x ప్లస్ y ఈ టోటల్ విడ్త్ ఏమవుతుంది మనకి? విడ్త్ ఈక్వల్ టు 3√3 ప్లస్ 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 3 ఇంటూ √3 ప్లస్ 1 మీటర్స్. అవునా కదా? ఎస్ ఎస్. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్. పిడుగు పడిందంట ఆ చెట్టు మీద, ఓకేనా? ద బ్రోకెన్ పార్ట్ బెండ్స్ సో దట్ ద టాప్ ఆఫ్ ది ట్రీ టచెస్ ది గ్రౌండ్, మేకింగ్ అన్ యాంగిల్ 30 with it. So distance between the foot of the tree to the point where the tree top touches the ground is 8 meters అనమాట. Find the height of the tree. ఇప్పుడు ఒక ట్రీ అంట, ఈ టాప్ అనేది ఇలా ఇరిగిపోయిందంట పిడుగు పడడం వల్ల. అయ్యో పాపం కదా, అవునా కదా? దీనికి ఎంత ఇచ్చాడు వాడు? 30 meters అని ఇచ్చాడు. దీనికి 30 degrees అని ఇచ్చాడు. ఇప్పుడు మనకి వాడు ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ది హైట్ ఆఫ్ ది ట్రీ. హైట్ ఆఫ్ ది ట్రీ అంటే ఏంటిది? ఇప్పుడు ఈ ట్రీ ఉందనుకోండి, ఇక్కడ నుంచి పడిపోయింది అనుకోండి, అంటే ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి మనం, ఈ డిస్టెన్స్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఈ ఎక్స్ వాల్యూ కూడా కనుక్కోవాలి, వై వాల్యూ కూడా మనం కనుక్కోవాలన్నమాట. సో అప్పుడు ఈ ట్రీ అనేది ఇలా వెళ్తుంది, సో మనం ఆపోజిట్ సైడ్ ప్లస్ హైపోటెన్స్ హైట్ కూడా మనం రెండు కనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏమి ఇచ్చాడు వాడు? ఒక 8 meters ఏది ఇచ్చాడు కదా. ఆ టాప్ ఆఫ్ ది ట్రీ అనేది ఒక ఇలా వంగుతుంది కదా, బెండ్ అవుతుంది కదా. సో ఈ డిస్టెన్స్ ఇలా ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ అనేది మనకి 8 meters అనేది ఇచ్చాడు వాడు, ఓకేనా? సో ఇప్పుడు tan 30 ఏమవుతుంది? tan 30 విచ్ ఈస్ నథింగ్ బట్ x/8. అవునా కదా? tan 30 ఏందో 1/√3 x/8. సో x ఈక్వల్ టు 8/√3 x/√3 అనమాట. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ ఎలా రావాలి మనకి? వై వాల్యూ ఎలా వస్తుంది? హైపోటెన్స్ కదా. సో మనం ఇక్కడ sin 30 వాల్యూ, మనం sin 30 అనేది అప్లై చేస్తే sin 30 విచ్ ఈస్ నథింగ్ బట్ x/y. sin 30 అంటే 1/2 విచ్ ఈస్ నథింగ్ బట్ 8/√3 కదా, 8/√3/y. సో y ఈక్వల్ టు మేబీ 16/√3 meters. సో మన హైట్ వాల్యూ ఏంటిది? ఎక్స్ ప్లస్ వై కదా, ఎక్స్ ప్లస్ వై విచ్ ఈస్ నథింగ్ బట్ 8/√3 ప్లస్ 16/√3 విచ్ ఈస్ నథింగ్ బట్ వై ఈక్వల్ టు, కనిపిస్తుంది కదా? ఎస్, వై ఈక్వల్ టు 24/√3 meters. ఇది ట్రీ యొక్క హైట్ అనమాట. సో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా సిస్య క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే ఆబ్వియస్గా మీరు అవుతారు, ఎందుకంటే ఇలాంటి క్లాసెస్ ఎక్కడ జరగట్లేదు కాబట్టి. సో మీరు సిస్య క్లాస్లో జాయిన్ అవ్వాలి అంటే మీరు ఒక పని చేయాలి. మీ ఫోన్ తీసుకొని ఈ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా ఇక్కడ, ఈ క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేస్తే ఆ లింక్ అనేది డైరెక్ట్గా ప్లే స్టోర్కి మనకి రీడైరెక్ట్ అవుతుంది, ఓకేనా? రీడైరెక్ట్ అయిన తర్వాత జస్ట్ ఇన్స్టాల్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది అనమాట యాప్ కింద, అది ఆన్ చేసుకొని డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ తోటి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ ఒకటే చేసుకుంటే సరిపోదు అనమాట, ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఈ గంట సింబల్ ఉంది కదా, ఈ గంట సింబల్ని ఆల్వేస్ ఆన్లో పెట్టుకోవాలన్నమాట. ఆల్వేస్ ఆన్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే మేము మన సిస్య క్లాస్ నుంచి ఏ వీడియో అయినా, ఏ టైప్ ఆఫ్ వీడియో అయినా మీకు అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. So you can't miss any update from Sisya class. Okay na? Yes. Thank you so much guys. Thank you so much for the session. Okay na? Thank you so much for the video.